మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పాలమూరు కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ పట్టు మీదుంది. ఇందుకోసం పాలమూరులో మెజారిటీ స్థానాలపై కాంగ్రెస్ గురిపెట్టింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పై అధికార కాంగ్రెస్ గురిపెట్టింది. 3 ప్రధాన పార్టీల మధ్య ముక్కోనపు పోటీ ఉంటుందని అంచనా ఉంది. ఈ పోరులో కాంగ్రెస్ పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రత్యర్థుల పొరపాట్లను ప్రచారాంశాలుగా మలుచుకుని అభ్యర్థుల ఎంపిక, విస్తృత ప్రచారంతో పాటు ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొడుతున్నామని అంటున్నారు హస్తం లీడర్లు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తోంది కాంగ్రెస్. నగరంలో తాగునీటి సమస్య, పైప్ లైన్ల లీకేజ్, దశాబ్దాలుగా నెరవేరని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యకు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పరిష్కారం దొరికిందని ప్రజలకు వివరిస్తున్నారు నేతలు. ఇక విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర ప్రచారం నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి అన్ని డివిజన్లలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సమగ్ర అభివృద్ధితో పాటు స్థిరమైన పాలన, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవ్వాలంటే కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు నేతలు. మహబూబ్ నగర్ లోని 60 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తా అని చెప్పిన 603 కోట్లతోటి నభూతోన్న భవిష్యత్ అన్నట్టుగా, ఏ పట్టణానికి రానట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మహబూబ్ నగర్కు 603 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చినాం. కాగితాలకు పరిమితం కాలే, ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి IIITకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 220 కోట్ల శాశ్వత మంచినీటి పరిష్కారం కోసము వారే తన స్వహస్తాలతోటి భూమి పూజ చేయించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది, మాది, మా నాయకులది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా నాది. బీజేపీ అభ్యర్థుల తరపున ఎంపీ డీకే అరుణ పాలమూరు కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పాలమూరులో ఎక్కువ డివిజన్లలో ప్రభావం చూపాలని బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. గ్రామాలకు ఇచ్చినట్లే ఈరోజు పట్టణాలలో కూడా మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. సీసీ రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, లైట్లు గాని, పార్కులు గాని, చెరువుల సుందరీకరణ గాని, ఏది ఈరోజు నిధులు వచ్చినా మన మున్సిపాలిటీకి ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నిధులే. ఇక బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ లీడర్లను టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ లో విమర్శలు చేస్తున్నారు గులాబీ లీడర్లు. ప్రజలారా బీఆర్ఎస్ కోటేసి గెలిపియండి, నాది భరోసా. ఈ గవర్నమెంట్ కూడా నేను డబ్బులు చూడండి, మీరు ఈ ప్రభుత్వంలో కూడా నేను కొట్లాడైనా సరే, ముఖ్యమంత్రిని ఒప్పించైనా సరే, కొట్లాడైనా సరే నేను డబ్బులు తెచ్చి నగరాన్ని అద్భుతంగా తయారు చేస్తా. ఉద్యమ నాయకులు, ఉన్నత విద్యావంతులు, సోషల్ వర్కర్లు, సీనియర్లు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున 21వ డివిజన్ నుంచి తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేష్ కుమార్తె నేహాశ్రీ చిన్న వయసులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రధాన అభ్యర్థులు ప్రసన్న ఆనంద్ గౌడ్, సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ, ప్రశాంత్ పోటీలో ఉన్నారు.